కూచిపూడి నాట్యకవళి కైకలూరి వారి తరఫున చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఈ చిల్డ్రన్స్ డేని మన ప్రథమ భారత ప్రధాని శ్రీ చాచా నెహ్రూ గారి జన్మదినం నవంబర్ 14ని మనం పిల్లల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ కాలంలో పాపం పిల్లలకి ఎవరికి కూడా అంత ఉత్సాహమైన జీవితం లేదనే నా ఉద్దేశం. ఎందుకంటే మా చిన్నప్పుడు మాకు ఈ ప్లే గ్రౌండ్స్ అని ఇవన్నీ చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇంటికి వచ్చాక కూడా ఇంటి ముందు ప్లేస్లో నేల బండలని, బాల్స్ అని, 7 పెంకుల ఆటని, మామూలుగా గోళీలని ఇలా చాలా ఆడుకునేవాళ్ళు. మగపిల్లలు ఆడుకునేవాళ్ళు, ఆడపిల్లలు కూడా ఉయ్యాలని, 4 స్తంభాల ఆటని అలా చాలా ఆటలు ఆడుకుంటూ ఉండేవారు. ఈ ఆటలు అనేది కూడా పిల్లలకి హెల్త్ని ఇస్తాయి. చిన్నపిల్లలకి మరీ మంచిది. చక్కగా ఈ సంధ్యా సమయంలో సాయంత్రం పూట కాస్త ఈ వేడి సూర్యుడు అప్పుడే దిగిపోతున్న టైంలో అలాంటి ప్లేస్లో ఆడుకోవడం మూలంగా కానీ మంచి గాలి, మంచి సూర్యరశ్మి మూలంగా విటమిన్స్ పెరుగుతాయి, వాళ్ళలో ఇమ్యూనిటీ పెరిగేది. కానీ పాపం ఈ కాల పిల్లలకి ఇవన్నీ ఎట్లాగో లేవు. అందరూ అయితే సెల్లో ఆడుకోవడము, ట్యాబుల్లో ఆడుకోవడం తప్పితే పైన గ్రౌండ్స్ లేకుండా ఉన్నాయి. కాబట్టే పిల్లల్ని అయితే ఏదో ఒక ఆర్ట్లో చేర్చండి, లేదంటే కనుక ఏదైనా ఒక గేమ్స్లోనూ, కరాటేలోనూ ఏదో ఒక దాంట్లో పిల్లల్ని కాసేపు రిలాక్స్ అవ్వనివ్వండి. మార్నింగ్ 8 to 9 పాపం స్కూళ్ళల్లోనే మగ్గిపోతున్నారు. మళ్ళీ పోతే ఈ బాల్యం మళ్ళీ రాదు. కాబట్టి మనం ఎట్లయితే ఎంజాయ్ చేసామో ఇలాంటి ఎంజాయ్ చేసే బాల్యాన్ని మన పిల్లలకి అందించాలని పేరెంట్స్ అందరినీ నేను కోరుకుంటున్నాను. మరొక్కసారి పిల్లలందరికీ ఈ పిల్లల దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మంచి ఆరోగ్యంగా, మంచి మీరు అనుకున్న గోల్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.